ఫ్రెండ్స్, నేను శ్రీమతి పద్మశ్రీని. ఈరోజు నాకు విజయవాడ నుంచి పార్సిల్ వచ్చింది. సింగం ప్రొడక్ట్స్, ఈ స్పైసీస్, మసాలాలు, అల్లం వెల్లుల్లి, మంచి కర్పూరము ఆయన నాకు పంపిస్తే నేను ఓపెన్ చేసి చూపిస్తున్నాను మీకు. అంటే కాంబో ప్యాకెట్ అని ఇదిగోండి, ఇలా నీట్గా ప్యాక్ చేసి పంపించారు నాకు. అన్నీ 50 గ్రాములు 100 గ్రామ్స్ అనేది నీకు ఓపెన్ చేసి చెప్తాను. సువాసన ఓపెన్ చేస్తుంటేనే చాలా మంచి సువాసన వస్తుంది. చాలా ఉన్నాయి ఇందులోని. నేను ఇన్ని ఉంటాయని అనుకోలేదు. మంతెన్న గారి ఫార్ములాతో కెమికల్స్ కలపని సాంబార్ పొడి, పూజా కర్పూరము, చికెన్ మసాలా, వెజ్ కర్రీ అంటే కాయగూరలకు సంబంధించిన మసాలా పొడి, తర్వాత ధనియాల పొడి, ఇంకా అవిసె గింజల కూర పొడి. అవిసె గింజల కూర పొడి అంటే ఇది కూడా మనం వాడుకోవచ్చు అనమాట కూరల్లోకి, వాటిలోకి. అంటే కూర పొడి అంటే కనుక పొద్దునే భోజనం ముందు వైట్ రైస్లో కొంచెం నెయ్యి వేసి కలుపుకునేలాగా. ఇంకొకటి వెల్లుల్లి, ఆవకాయ. ఇవన్నీ కూడా 100 గ్రామ్స్ ఉన్నాయండి. ఇవి ఎక్స్పైరీ డేట్ కూడా 2025కి అయిపోతుందని చెప్పారు. నేను అల్లం వెల్లుల్లి పేస్ట్ బాగా వాడాను. ఇది వీళ్ళు ఇందులో అసలు వాటర్ కలపరు, నాకు అది బాగా నచ్చింది. ఆయిల్ కలిపి చేసిన పేస్ట్ అనమాట ఇది, అల్లం వెల్లుల్లి పేస్ట్. ఇంకేమున్నాయి, గరం మసాలా పొడి, ఫిష్ చేపల కూరకి వేసిన మసాలా పొడి, బిర్యానీ మసాలా పొడి. ఇన్ని ఉన్నాయండి. అంటే 1 2 3 4 5 6 7 8 9 10 రకాల పొళ్ళండి. ఇవి నాకు ఆయన ఈరోజు పంపించారు. నేను అడగకుండానే పంపించారు. అమ్మ, మీరు అన్నీ మా దగ్గర కొంటున్నారు కాబట్టి ఇవి కూడా ఒకసారి టేస్ట్ చూసి మీ అభిప్రాయం తెలియజేయండి అని చెప్పి పంపించారు. నాకు చాలా సంతోషం అనిపించింది. సింగల్ శెట్టి గారు, మీకు అందరి ముందు నా నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. నాకు ఈ విధమైన గౌరవం ఇచ్చినందుకు. అంటే నేను ఎప్పుడు ఏది ఆశించనండి. నాకు నచ్చితే ఇదే కాదు, ఏదైనా సరే ప్రతి ఒక్కరికి కూడా ఇది వాడండి, ఇది కెమికల్స్ ఉండో, లేకపోతే ఇది చాలా బాగుంది, ఇది మంచిది కాదని ఖచ్చితంగా చెప్పేస్తాను. ఎందుకంటే మనం వసుదైక కుటుంబం, అందరూ మనవాళ్ళు అనుకుంటాను కాబట్టి. ఓకేనా? ఉంటానండి. నమస్తే.